ఖరీదైన సీసాలు, రంగురంగుల పానీయాలు, కళ్ళు జిగేల్మనిపించే పార్టీలు, వెండితెర వెలుగుల వెనుక ఉన్న చీకటి కోణమిది. గ్లామర్ ప్రపంచంలో తారలు తమను తాము మర్చిపోవడానికి ఎంచుకునే మార్గం చివరికి వారి జీవితాలనే తుడిచేసే మహమ్మారిగా ఎలా మారుతుంది? సినీ తారల జీవితం అంటే అందరికీ ఒక కళ. కానీ ఆ కళ వెనుక ఉన్న ఒంటరితనం, మానసిక ఒత్తిడి వారిని గ్లాసు వైపు మళ్లిస్తాయి. సరదాగా మొదలై సంతోషానికి సాకుగా మారి చివరకు ప్రాణాల మీదకు తెచ్చే ఈ అలవాటుపై కొందరు ధైర్యవంతులైన నటీమణులు గళం విప్పారు. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలనే కాదు, దేశాన్ని ఊపేసిన మహానటి సావిత్రి జీవితం ఎలా ముగిసిందో మనందరికీ తెలుసు. శిఖరాగ్రాన ఉన్న కీర్తి ప్రతిష్టలు మద్యం దాటికి కుప్పకూలిపోయాయి. ఆ తర్వాత కాలంలో అతిలోక సుందరి శ్రీదేవి మరణంపై కూడా ఇలాంటి వార్తలే వచ్చాయి. దుబాయ్లోని ఒక హోటల్ బాత్ టబ్లో ఆమె విగతజీవిగా పడి ఉండటం వెనుక మద్యం కారణమనే ప్రచారం జరిగింది. అది నిజమా కాదా అన్నది పక్కన పెడితే, తారల జీవితాల్లో మద్యం ఎంతటి పెను తుఫాను సృష్టిస్తుందో చెప్పడానికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఈ నేపథ్యంలోనే శ్రీదేవి కుమార్తె, నేటి తరం హీరోయిన్ జాన్వీ కపూర్ ఒక గొప్ప అడుగు వేశారు. మద్యం అంటే కేవలం ఒక అలవాటు కాదు, అది ఒక ప్రమాదకరమైన వ్యసనం అని ఆమె బలంగా నమ్ముతున్నారు. అమహా అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి ఆమె ఆఫ్ ద రాక్స్ అనే పేరుతో ఒక అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. జీవితంలో ఏ పనైనా ఒక పరిమితిలో ఉండాలి. ఎప్పుడు ఆపాలో తెలియని వ్యక్తి ఎప్పటికీ విజేత కాలేడు. మద్యం తాగటం వల్ల కలిగే అనర్థాల గురించి సరైన అవగాహన లేక ఎందరో యువతీ యువకులు తమ భవిష్యత్తును బుగ్గి చేసుకుంటున్నారు. అడిక్షన్ అనేది ఒక పాపం కాదు, అది ఒక మానసిక సమస్య. దానికి చికిత్స అవసరమని ఆమె ఎంతో పరిణితితో చెప్పారు. ఒకప్పుడు కుర్రకారును ఉర్రూతలొగించిన పూజా భట్ జీవితం మద్యం వల్ల చిన్న భిన్నమైంది. 45 ఏళ్ల వయసులో ఆమె ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. తన కళ్ల ముందు 2 దారులున్నాయని ఆమెకు అప్పుడు అర్థమైంది. ఒకటి, తాగుతూ తనను తాను నాశనం చేసుకోవడం. 2, సీసాను పక్కన పెట్టి మరికొంతకాలం గౌరవంగా బతకటం. తాను ఇంకో 10 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలి అంటే ఈ క్షణమే మద్యం వదిలేయాలి అని ఆమె తనను తాను హెచ్చరించుకున్నారు. మద్యం ఆమెకు ఒక బ్యాండ్-ఎయిడ్ లా మారిందట. గాయం అయినప్పుడు తాత్కాలికంగా ఉపశమనం ఇచ్చే మందుల ఆమె మద్యాన్ని వాడుకున్నారు. విఫలమైన ప్రేమ కథలు, వృత్తిపరమైన ఒత్తిడి, వీటన్నిటి నుంచి పారిపోవడానికి ఆమె బాటిల్ను ఆశ్రయించారు. కానీ చివరకు తెలుసుకున్న సత్యం ఏమిటంటే, సీసా సమస్యలను తీర్చదు, సృష్టిస్తుంది అని. గడిచిన 7 సంవత్సరాలుగా ఆమె చుక్క కూడా ముట్టకుండా సోబర్గా ఉంటూ నిజమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. క్యాన్సర్ వంటి మహమ్మారితో పోరాడి గెలిచిన ధీశాలి మనీషా కొయిరాల. ఆమె తన హౌ క్యాన్సర్ గేవ్ మీ ఏ న్యూ లైఫ్ అనే పుస్తకంలో మద్యం గురించి భయంకరమైన నిజాలు రాశారు. మద్యం నెమ్మదిగా మన జీవితంలోకి స్నేహితుడిలా వస్తుంది. మనకి ఏదో సహాయం చేస్తున్నట్లు నమ్మిస్తుంది, కానీ సమయం వచ్చినప్పుడు మనల్ని పాతాళానికి తొక్కుతుంది అని ఆమె హెచ్చరించారు. మద్యం మిమ్మల్ని నియంత్రించడం మొదలు పెడితే మీరు ఒక బాధితుడిగా మిగిలిపోతారు. మీ జీవితం మీద మీకు పట్టు ఉండాలి అంటే ముందుగా వ్యసనాల మీద పట్టు సాధించాలి అని ఆమె పిలుపునిచ్చారు. మనీషా నేడు ఆరోగ్యానికి ప్రతిరూపంగా మారి ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు. నేటి యువతకు ఐకాన్ గా ఉన్న శృతి హాసన్ కూడా తన గతాన్ని దాచుకోలేదు. ఒక దశలో తాను విస్కీకి బానిసనయ్యానని ఆమె బహిరంగంగానే ఒప్పుకున్నారు. మద్యం తాగటం వల్ల ఆరోగ్యం క్షీణించడం మాత్రమే కాదు, విపరీతమైన డిప్రెషన్ తనను చుట్టుముట్టేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన జీవితాన్ని ఒక లిక్విడ్ బాటిల్ డిసైడ్ చేయడం ఆమెకు నచ్చలేదు. వెంటనే తన జీవన శైలిని మార్చుకున్నారు. లేట్ నైట్ పార్టీలకు స్వస్తి చెప్పారు. మత్తు పొంగే విందు వినోదాల కంటే ప్రశాంతమైన నిద్ర మిన్నా అని గ్రహించారు. ఇప్పుడు వ్యసనం నుంచి విముక్తి పొంది స్వేచ్ఛగా జీవిస్తున్నానని ఆమె చెబుతున్నప్పుడు ఆమె కళ్లల్లో ఒక వింత మెరుపు కనిపిస్తుంది. తెర మీద వెలిగిపోయే నటులైన, సామాన్య ప్రజలైన మద్యానికి దాసోహం అయితే జరిగే నష్టం ఒకటే. మద్యం అనేది ఒక మాయాజాలం. అది బాధను మర్చిపోవడానికి ఇచ్చే కిక్కు కంటే జీవితాంతం మిగిల్చే దుఃఖమే ఎక్కువ. ఒకప్పుడు సీసాలో కిక్కు వెతుక్కున్న వీరంతా ఇప్పుడు సోబర్గా ఉంటూ జీవితంలో కిక్కు వెతుక్కుంటున్నారు. సమస్యలకు పరిష్కారం గ్లాసు అడుగున ఉండదు, మీ సంకల్పం వెనుక ఉంటుంది. మద్యానికి బానిస కావటం బలహీనత కావచ్చు, కానీ దాని నుంచి బయటకు రాకపోవటం ఓటమే. ప్రతి మనిషికి ఒక సెకండ్ ఛాన్స్ ఉంటుంది. ఈ హీరోయిన్లు ఆ ఛాన్స్ వాడుకున్నారు. మరి మీరు? మత్తును వదులు, బతుకును గెలుచు. సీసా పట్టుకుంటే సీన్ అయిపోతుంది, సీసా వదిలేస్తేనే కొత్త సీన్ మొదలవుతుంది.